అమరావతిలో రైతులు తిరుగుబాటు. ఏదైతే అమరావతిలో ఇంతకుముందు 33,000 ఎకరాలు తీసుకున్నారు. తర్వాత మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కలిపి 54,000 ఎకరాలు ఉంది. ఈ మొత్తం ల్యాండు ఇప్పటి వరకు డెవలప్ చేయకుండానే మొత్తం మళ్ళీ 42,000, 43,000 ఎకరాలు తీసుకుంటామని అధికారులు, ఎమ్మెల్యే అక్కడ గ్రామస్తులతో చర్చించడం కూడా జరిగింది. ఈ చర్చల్లో భాగంగా వాళ్ళు ససేమేర మా భూములు అయితే ఇవ్వటానికి మేము రెడీగా లేవనేసి ఖరాఖండగా చెప్పారు. దాంతోపాటు ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో మైక్ ఆటోకి కట్టేసి మేము మా భూములు ఇవ్వటానికి కుదరదనేసి ప్రతి వాడవాడ తిప్పుతున్నారు ఆ మైక్ని. దాంతో ఇక్కడ ఇంకొక విషయం, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈసారి గవర్నమెంట్ ఒకవేళ మారితే మీరు ఉంటారు రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు వరకు ఇచ్చిన భూములకే దిక్కు లేదు, ఈ భూములు ఎలా డెవలప్ చేస్తారు అనేసి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి ఈయన ఏం చెప్తున్నారు, ఆ సిటీ వస్తుంది, ఏది హెల్త్ సిటీ, నాలెడ్జ్ సిటీ అండ్ టూరిజం సిటీ, స్మార్ట్ సిటీ, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ నమ్మే స్థితిలో వాళ్ళు 2014 నుంచి 2019 వరకు ఏ కొంతకైనా బాగా డెవలప్ చూపించుంటే అయి ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇన్ని వేల ఎకరాలు ఏం చేస్తారన్న డౌటు అసలు. మొత్తానికి ఇక్కడ 70,000 పైగా ఎకరాలు కేవలం ఒక్క రాజధాని కోసం తీసుకుంటూ అవుతుంది. దేశంలో ఇంత పెద్ద రాజధాని ఏ నగరమైనా ఉందా అలా అనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ రెండో సంగతి ఏంటంటే, మొత్తం అభివృద్ధి చెందిన తర్వాత దాదాపు 60,000 ఫ్లాట్లు రైతుల దగ్గర ఉంటాయి. ఈ రైతుల దగ్గర ఉంటే ఈ అమ్మకానికి ఒక్కసారి అన్ని వేల ఫ్లాట్లు కనుక వస్తే మార్కెట్ ఖచ్చితంగా క్రాష్ అయిపోతుంది. ఈ విషయం కూడా వాళ్ళకి తెలుసు. అయితే మొత్తానికి ఇది ఒక అభూత కల్పన. ఈ కల్పనలో మనం చిక్కుకుంటే ఈ ట్రాప్లో మనం కనుక చిక్కుకున్నట్టయితే మనకి తిండి కూడా చిక్కదా అన్న ఒక భావనకి రైతులు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏ ఒక్కరు ప్రబోధం అంటారు. స్వచ్ఛందంగా రైతులు మాట్లాడారు. ఏ పార్టీ కూడా దీంట్లో మింగిల్ కాదు. అయితే దీనిపైన మెయిన్ స్పందించాల్సింది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు కూడా అక్కడికి వెళ్ళి పెరుగన్నం తిని ఇచ్చి మేము రైతులకు అన్యాయం జరగని అనేసి చెప్పడం కూడా జరిగింది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కనుక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక స్పందించినట్లయితే, ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చినట్లయితే బాగుంటుందని మా ఉద్దేశం.